హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మన తెలంగాణలో అయితే వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతున్నాయి. సో ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి అనేది మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే మనకైతే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే మన వాళ్ళకి చాలా అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. కొంతమందికి రుణమాఫీ అయిందంటున్నారు, కొంతమందికి లేదంటున్నారు. సో వాస్తవాలు ఏందనేది మనం ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఒక్కసారి మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైంగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని లైక్ చేసేయండి. సో మనకైతే తెలంగాణలో వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి వానాకాలం పెట్టుబడి సాయం కింద వాళ్ళకి పంట ఎప్పుడు వేస్తారు దానికైతే ముందైతే ఇచ్చేసింది. బట్ ఈసారి వచ్చేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అలా అయితే ఇవ్వడం అయితే లేదు. సో ఎందుకు దానికి రీజన్ అంటే రైతులకి రైతు రుణమాఫీ అయితే చేస్తుంది ఈసారి ప్రభుత్వము. ఇది ఒక రీజన్ అయితే చెప్పవచ్చు. సెకండ్ రీజన్ ఏందంటే మనకైతే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కొన్ని పథకాలైతే కొత్తగా అయితే తీసుకొచ్చారు కదా! ఆ పథకాల్లో వచ్చేసి ప్రభుత్వం అయితే బిజీగా అయితే ఉంది. సో రైతుల దగ్గర వచ్చేసి అయితే రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ, రైతు బీమా ఈ 3 పథకాల్లో కొన్ని చేంజ్ అయితే చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈసారి వచ్చేసి రైతులకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద వచ్చేసి ఈ గురువారం రోజునైతే రైతుల ఖాతాలో జమ చేసేటట్టు అయితే ఉన్నాయని అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకైతే గురువారం నుంచి స్టార్ట్ అయితే మాత్రం ఎకరం భూమి ఉన్న రైతులకైతే వాళ్ళకైతే ముందుగా అయితే పడడం అయితే జరుగుతుంది గురువారం రోజున. దాంతో పాటు వచ్చేసి మనకి రైతులకి రుణమాఫీ అవ్వట్లేదని చెప్తున్నారు. మనకి ఎలక్షన్ ముందు కొన్ని వాళ్ళు హామీలైతే ఇచ్చారు కదా! హామీల ప్రకారం ఏం చేశారంటే, మన రాష్ట్రంలో 29 బ్యాంక్స్ అయితే ఉన్నాయి కదా! వాటి డేటా తీసుకొని కొంతవరకి వాళ్ళ డేటాని తీసుకున్న తర్వాత వాటిని మాత్రమే వాళ్ళు రుణమాఫీ కింద అయితే మాఫీ అయితే చేస్తున్నారు. ఒకవేళ దాంట్లో లేని వాళ్ళ పేర్లు ఎలా అని అనుకుంటే ఇప్పటికైతే దాని గురించి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఆ అప్డేట్ రాగానే మన ఛానల్‌లో నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. బట్ కొంతవరకైతే రైతులకి రైతు భరోసా వచ్చేసి ఎన్ని ఎకరాలకి ఇవ్వాలనేదైతే డౌట్ అయితే ఉంది. సో, రైతులకి అయితే దాదాపు కొంతమంది 5 ఎకరాలు అంటున్నారు, కొంతమంది 10 ఎకరాలు అంటున్నారు. సో, మీ అభిప్రాయం ఏందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్క రైతులు మన వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి మీరైతే కామెంట్ అయితే చేయండి. మీకు ఏ డిస్ట్రిక్ట్ అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.